ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 13వ కీర్తన 13. బైబిల్స్ ఉన్న వారందరూ తీయండి. 13వ కీర్తన 13వ కీర్తన 5వ వచనము. కీర్తన 13 5వ వచనము. 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కీర్తన 13 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం ప్రభువా నాతో మాట్లాడు, నిన్ను ఏ రీతిగా ఆరాధించాలో నాకు నేర్పు ప్రభువా. నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప మేలును తలపోసుకుంటూ నిన్ను ఆరాధించే కృపను నాకు దయచేయి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో. దేవుడు అద్భుతంగా దేవునితో మాట్లాడతాడు. ప్రభువా నీ వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా ఆరాధించే కృపను మాకు అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేసుకో. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. వాక్యము నీది, వాక్యమై ఉన్న దేవుడువు నీవు. ప్రభువా ఏ రీతిగా ఆరాధించాలో నీ బిడ్డలకు మీరు బోధించండి, నాకును బోధించండి. ఆరాధించే కృపను ప్రభువా మా అందరికీ దయచేయండి. పరలోక రాజ్యములో దేవదూతలు, శరాపులు, కెరూపులు ఏ రీతిగా ఆరాధిస్తున్నారో మట్టి మానవులైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా ఆరాధనలకు యోగ్యుడిగా మారమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మిక్కిలితో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి 13వ కీర్తన. ఈ 13వ కీర్తనలో దావీదు తన జీవితంలో జరిగిన భయంకరమైన విషయాలు, ఇటు శత్రువులు బయట ఉన్నారు, ఇంట్లో కూడా ఉన్నారు. మీరు గమనించారా? శత్రువులు బయట ఉన్నారు, ఇంట్లో కూడా ఉన్నారు. బయట రాజులు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న కొడుకు కూడా దావీదు యొక్క సింహాసనాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, కుంగిపోయిన పరిస్థితుల్లో, హృదయం ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో దావీదు 13వ అధ్యాయము కీర్తన 13వ కీర్తనలో మొదటి వచనంలో ప్రభువా నన్ను మర్చిపోయావా అని అంటాడు. 13వ కీర్తన 5వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. 1వ వచనంలోనేమో మర్చిపోయాడు అంటున్నాడు దేవుడు. 5వ వచనంలోనేమో దేవుడు మహోపకారములు చేశాడన్నాడు. మహా ఉపకారములు నాకు చేశాడు. దావీదు దేన్ని బట్టి ఆరాధించాడు? దావీదు యొక్క జీవితంలో దేన్ని బట్టి ఆరాధించాడంటే తన హృదయాన్ని బట్టి, తన హృదయంలో కలిగిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాడు, ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని ఘనపరిచాడు, ప్రభువుని ఆరాధించటం, స్తుతులకు పాత్రుడుగా చేశాడు దేవుణ్ణి. చూడండి ఎంత అద్భుతం. మొదటి వచనంలోనేమో నన్ను మర్చిపోయావు అన్నాడు.
5వ వచనములోనేమో మహోపకారములు చేశావు నా జీవితంలో, అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఏమి మహోపకారాలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు? దావీదు జీవితంలో నేను ఈరోజు నా ఆరాధన వర్తమానం ఏంటంటే టైటిల్ కూడా పెట్టుకున్నాను, హృదయము. హృదయము మనందరికీ బాగా తెలుసు ఈ హృదయాన్ని గురించి. ఎలాంటి హృదయం ఒకప్పుడు ఎలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం? రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి మన హృదయం ఇష్టపడదు. మీరు గమనించారో లేదో? మంచి మాటలు వినటానికి మన హృదయం ఇష్టపడదు. లోకానుసారంగా జీవించడానికి మన హృదయం భలే ఇష్టపడుతుంది. లోకానుసారంగా బ్రతకటానికి మన హృదయం ఎంతో గంతులు వేస్తుంటుంది, ఉల్లాసం ఉంటుంది. లోకములో ఉన్నటువంటి భయంకరమైన క్రియలు చేయటానికి మన హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అంటే ఇష్టపడని మన హృదయము. మనకు అందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఉంది ఒక మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. మన హృదయము మన శరీరాన్ని, మన మనసులను, మనల్ని మోసం చేస్తుంది. మోసం చేసే హృదయం మంది. ఇతరులను మోసం చేసేయడానికి మన చేతుల్ని, మన కాళ్ళను, మన మైండ్లను ఉపయోగించుకునేది. ఒకప్పుడు మన జీవితాలు ఇలాంటి మోసకరమైన జీవితాల్లో జీవిస్తున్న మన హృదయము. ఇంకా అంటాడు, ఫరో అంటాడు చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము, నిర్గమాకాండము 9వ అధ్యాయము 12వ వచనము. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయము కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. ఒకప్పుడు నా హృదయాలు ఎలాంటివి తెలుసా? కఠినమైన హృదయాలు. కఠినమైన హృదయము అంటే రక్షణ పొందటానికి ఇష్టపడని హృదయము, మారు మనసు పొందడానికి ఇష్టపడని హృదయము, ప్రేమ చూపటానికి ఇష్టపడని హృదయము, జాలి దయా కనికరము లేని హృదయము, కఠిన హృదయము. అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. దావీదు అంటాడు, నీ రక్షణ బట్టి నా హృదయములో నేను హర్షించెదను. ఇలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. మన జీవితాలు ఒకప్పుడు మన హృదయం అది. ఇంకొక మాట ఉంది, ఒక మాట చూపిస్తాను. జకరియా గ్రంథంలో 7వ అధ్యాయము 12వ వచనము. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ కఠిన హృదయాన్ని గురించి రాయబడి ఉంది. చూడండి, 7వ అధ్యాయము 12వ వచనము. చాలమ్మా. అక్కడ చూడండి 12వ వచనములో ఒక మాట, ఒక అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాము. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట, చాలా అద్భుతమైన మాట కఠిన హృదయం గురించి ఉంది అక్కడ. 7వ అధ్యాయము 12వ వచనములోనే ఉంది. చూడండి, అధిపతి యెహోవా అతని ఆత్మ ప్రేరేపణ మాటలను తాను వినకుండా ఉన్నట్లు హృదయము కురువిందము వలె కఠినపరుచుకుండ్రి. కురువిందము వలె ఆ మాట చూడండి, అది ఎంత భయంకరమైన మాట చూడండి. కురువిందం వలె అంటే కఠినమైన మనసు అనమాట, రాతి గుండె అనమాట. కురువిందం వలె అంటే ఎంత అంటే రాతి గుండె. ఇర్మియా గ్రంథంలో, హెస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం, నీకు రాతి గుండె ఉంది, రాతి హృదయము నీకుంది. ఒకప్పుడు నీ హృదయం ఎలా ఉందో తెలుసా? నా హృదయం ఎలా ఉందో తెలుసా? రాతి హృదయము, కఠినమైన హృదయము. అసలుకి ఎంత మాట పడితే అంత మాట కఠినంగా మాట్లాడతారు. ఒకప్పుడు అలాంటి బ్రతుకు మంది, అలాంటి బ్రతుకు. అలా ఆ హృదయం ఇంకేమున్నాయి అని మనం ఆలోచిస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త
7వ అధ్యాయము 21వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. అనగా దురాలోచనలు, ఈ చెడ్డ, అది కూడా చదవమ్మా 23. ఒకప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన యొక్క హృదయం ఎట్లా ఉందంటే చూడండి, 21వ వచనంలో కూడా ఉంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, ఆ మాట చూడండి, మనుషుల హృదయములో నుండి దురాలోచన. ఒకప్పుడు మన హృదయం అది. జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవి హృదయములో ఉన్నాయి. ఇవి హృదయములో ఉన్నాయి. మోసకరమైనది, కురువిందం వల్లే కఠినమైనది, రాతి గుండె వలె అయింది. నాకు కురువింద అంటే అర్థం కాల. నేనేం చేశానంటే యూట్యూబ్లో కొట్టాను, కురువింద అంటే ఏంటి అని. స్టోన్ హార్ట్ అంట, స్టోన్ హార్ట్, రాతి గుండె అంట, కఠినమైనది. సుత్తు కూడా ఆ రోజుల్లో సుత్తుతో కుట్టే కూడా, లోకంలో ఉన్న రాతి సుత్తుతో కుడితే పగిలిపోయిద్ది, మన హృదయం అలా పగలదంట. అలాంటి కఠినమైన హృదయము. ఆ హృదయాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ హృదయము నాకిమ్ము. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇలాంటి భయంకరమైన హృదయాన్ని దేవా అని అన్నప్పుడు హృదయాన్ని దేవుడు స్వీకరించాడు. ప్రభా, అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. అంత మాత్రమే కాదు, ఈ హృదయాన్ని ఆయన రక్తముతో ఆ కఠిన హృదయాన్ని కడిగివేశాడు. ఈ భయంకరమైన దురాలోచనను, కృత్రిమములు, హావభావమును, అదేవిధంగా వ్యభిచారములు, వీటన్నిటిని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ హృదయాన్ని ఆయన ఆలయముగా చేసుకున్నాడు. అందుకనే సువార్తల్లో మనం ఎక్కువగా ఈ మాట చెబుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము, ఇదిగో నీ హృదయం అనే తలుపు బయట ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని ఎల్లా నేను అతను లోపలికి వస్తానని చెప్తున్నాడు. ఇలాంటి హృదయాన్ని దేవుడు ప్రేమించాడు. అక్కడ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, నిజంగా ఒకప్పుడు ఇలాంటి హృదయాన్ని నేను కలిగి ఉన్నాను, ఇలాంటి హృదయాన్ని నువ్వు ప్రేమించావు, ఇలాంటి హృదయాన్ని చెదిరించుకోలేదు, ఇలాంటి హృదయాన్ని అలా జాలిపడ్డావు, ఇలాంటి హృదయాన్ని బాగు చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్, ఐ అడోర్ యూ లార్డ్ అని చెప్పాను నేను. సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నా హృదయము అంత కఠినమైంది, కురువిందం వల్లే కఠినమైన మనసు కలిగిన వారము. అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే ప్రభువా అని కేక వేశావో, ఆయన మన హృదయంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు. మన హృదయాలు దేవునికి ఆలయముగా చేసుకున్నాడు. ప్రభువా, అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. ఆరాధన అనేది నీ హృదయ అంతరంగాల నుంచి రావాలి. దేవుడు చేసిన గొప్ప మేలేండు తెలుసా? దేవుడు మన హృదయాలకు చేసిన గొప్ప మేలేండు తెలుసా? ఒకవైపు కఠినమైన హృదయము, కురువిందం వల్లే ఉన్న మన హృదయాలని, మోసకరమైన మన హృదయాలను, భయంకరమైన దురాలోచన కలిగిన మన హృదయాలను దేవుడు ప్రేమించాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు. మన హృదయంలో నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందును బట్టి ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను అని ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అయితే దావీదు యొక్క హృదయంలో దేవుడు చేసిన 7 అంతల మేళ్ళు ఉన్నాయి. టైంను బట్టి నేను మీతో పంచుకుంటాను. మొదటి అద్భుతమైనటువంటి దావీదు జీవితంలో దేవునితో అనుభవించినప్పుడు, దేవుడు తన హృదయంలోనికి వచ్చినప్పుడు దావీదు అనుభవించిన 7 అంతల
విషయాలను మీ మధ్య ఉంచుతాను. ఒకటి, మొదటిది చూడండి, కీర్తన 19, కీర్తన 19, కీర్తన 19, 8వ వచనము. కీర్తన 19, యెహోవా హృదయమును సంతోషపరచును. దేవుడు మన హృదయాలకు వచ్చినప్పుడు దావీదు అనుభవించిన మొదటి విషయము, రిఫరెన్స్ గుర్తుపెట్టుకున్నారా? కీర్తన 19:8, కీర్తన 19:8. దేవుడు దావీదు జీవితంలోనికి వచ్చినప్పుడు, హృదయంలోకి వచ్చినప్పుడు దావీదు అనుభవించిన మొట్టమొదటి విషయం ఏంటి చెప్పన? సంతోషము. చెప్పసఖ్యము కాని సంతోషాన్ని దావీదు అనుభవించాడు. చెప్పసఖ్యము కాని సంతోషం, అది వర్ణాతీతమైన సంతోషం. దేవుడు తన హృదయంలోనికి వచ్చినప్పుడు దావీదు అనుభవించిన సంతోషము అద్భుతం. ప్రభువా, ఆ సంతోషము అనుభవించిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. నీ హృదయంలో కలగలేదా? దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదా? ఆయన పుట్టినప్పుడే దేవదూతలు చెప్పారు, ఏమని చెప్పారు? మహా సంతోషకరమైన సువార్తమానం. దేవునిలో ఉన్న సంతోషాన్ని మన హృదయంలో పెట్టాడు దేవుడు. మనకి సంతోషం అంటే తెలియదు. మనకేం తెలుసు తెలుసా? వేదన, దుఃఖము, నిట్టూర్పు, కన్నీరు మన హృదయాలకు మనకు తెలుసు. అది ఒంటరిగా కూర్చొని ఏడవడం మనకు తెలుసు. దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన సంతోషాన్ని మట్టి మానవులైన మన కోసం సంతోషంతో, పరలోకపు యొక్క ఆనందముతో దేవుడు నింపాడు. అన్ని జనులు వచ్చారండి యేసుప్రభు వారి దగ్గరికి. ఎవరు? జ్ఞానులు వచ్చారు. యేసుప్రభు వారిని చూస్తేనే అత్యానందభరితులైపోయారు. దేవుడు మన హృదయంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. మన అత్యానందభరితులుగా చేయలేదా? మన సంతోషభరితులుగా చేయలేదా? మొదటి అద్భుతమైన మెట్టు ఏంటంటే, దావీదు అనుభవించిన మొదటి మెట్టు ఏంటి తెలుసా? సంతోషము. రెండవ అద్భుతమైన విషయము చూడండి, కీర్తన 103, కీర్తన 103, కీర్తన 103, కీర్తన 103, 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తృప్తి అనేది తెలుసా మనకి? ఒకప్పుడు తృప్తి అనేది తెలుసా? లోక ఆశల్లో, పాపపు జీవితాల్లో ఎంతో భయంకరమైన హృదయానుసారంగా జీవిస్తున్నప్పుడు తృప్తిని అనుభవించామా? ఆలోచించండి. కానీ దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు, మన హృదయమైన తలుపును తెరిచినప్పుడు, మనతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకేం చేశాడు తెలుసా? మేలును చేశాడు, మనల్ని తృప్తిపరిచినాడు. దావీదు అంటున్నాడు, దేవా, పక్షిరాజు యవ్వనం వలె నాకు యవ్వనాన్ని మీరు ఇచ్చారు. నాట్ ఓన్లీ దాట్, మేలుతో నింపావు. అంత మాత్రమే కాదు, ఆ మేలులో నాకు తృప్తినిచ్చావు, సాటిస్ఫాక్షన్ చేసావు నన్ను. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్. ప్రభువుని ఆ రీతిగా ఆరాధించాడు. ప్రభువుని దావీదు ఆ రీతిగా ఆరాధించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని నువ్వు ఆరాధిస్తావా ఆ రీతిగా? ప్రభువా, నిజమే, ఒకప్పుడు నా జీవితం ఇది, నా జీవితంలో నుంచి నాకు సంతోషాన్ని ఇచ్చావు. 2, తృప్తినిచ్చావు. 3 చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనము. 7వ అధ్యాయము 3వ వచనము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువు నాన్న. నాకు కొద్దిగా పెద్దగా చదవా? హృదయమును గుణపరచును అంటే అర్థం ఏంటి? గుణపరచటం అంటే దాన్ని ఇంగ్లీష్లో అంటారు రిపేర్ చేశాడంట. మన హృదయాన్ని దేవుడు గుణపరిచాడంట. నానా, ఇలా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా ఉండు, ఇలా హృదయ ఆలోచనలు, పరలోకపు యొక్క ఆలోచనలతో నింపాడంట, గుణపరిచాడంట. మన హృదయాన్ని గుణపరిచాడంట.
చెడ్డమైన వాటి వైపు వెళ్ళకుండా పరలోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ చూపడానికి దేవుడు మనల్ని పాడైపోయిన మన హృదయాలను బాగు చేశాడంట, గుణపరిచాడంట. ఎవరన్నా ఇలాంటి చెడ్డ క్రియలు కలిగిన మనల్ని, ఒక వ్యాధి వస్తే బాగు చేసే డాక్టర్ ఉంటాడు కదా, కానీ హృదయంలో ఇలాంటి చెడ్డమైన విషయాలు కలిగి ఉన్న మనల్ని దేవుడు మన హృదయంలోకి వచ్చి ఏం చేశాడు తెలుసా? మనల్ని గుణపరిచాడు, బాగు చేశాడు, రిపేర్ చేశాడు. ఐ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తావా? ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి మొదటిది సంతోషాన్ని ఇచ్చాడు, 2 తృప్తిపరిచాడు, 3 గుణపరిచాడు. 4 చూద్దాం. 4 చూడండి. కీర్తన 104. కీర్తన 104. 104వ కీర్తన 15వ వచనము. చూడండి, నేను ఇప్పుడు పాయింట్ ఏం తీసుకున్నాను అంటే దీంట్లో నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మీకు అర్థమైందా? ఆయన్ని బలాన్ని ఇచ్చే దేవుడు, మన హృదయాలకు బలాన్ని పుట్టించే దేవుడు. మనం అర్హత కలిగిన వాళ్ళమైనా దానికి ఆలోచించండి. ఆ అర్హత మనకు ఉందంటావా? బలాన్ని తీసుకునే అర్హత మనకు ఉందంటావా? కానీ మన ప్రభు మనల్ని బలపరిచే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు. ఎంత అద్భుతంగా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. పుట్టించే దేవుడు, మన హృదయాల్లో ఆయన బలముతో పుట్టించే దేవుడు. 4వది బలపరిచే దేవుడు. మొదటిది సంతోషాన్ని ఇచ్చాడు దావీదుకి, 2 మేళ్లతో తృప్తిపరిచాడు, 3 గుణపరిచాడు, 4 ఆయన బలపరిచాడు. 5 చూద్దాం. 5వది అద్భుతమైన విషయాన్ని, 5వ లక్షణాన్ని కీర్తన 107. 11వ వచనము. కీర్తన 107. ఇనుప కట్ల చేత చూసారా? బాధ చేతను, కట్ల చేతను ఒకప్పుడు మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవ్వరు సహాయం చేయకపోతే ఆయన మనకు సహాయం చేసిన గొప్ప దేవుడు. ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ చూడండి, 20వ వచనము. 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎంత మంచి మాట అండి. తన వాక్కు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడే వచ్చి మనల్ని గుణపరిచాడు, బాగుపరిచాడు, సహాయం చేశాడు. 6వది అద్భుతమైన విషయము, సహాయం చేశాడు. ఆయన సహాయకర్తగా మనకున్నాడు. చూడండి 6వ చూద్దాం. సామెతలు 25వ అధ్యాయము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనము. 20 తెప్పరిల్ల చేసే దేవుడు మన హృదయాలను ఏం చేశాడు? తెప్పరిల్ల చేశాడు. నేను మాట చెప్పనా? ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు ప్రభువా అని వదిలేసినప్పుడు దేవుడు ఆ పనిని చేయటానికి ఇష్టపడినప్పుడు
నీ హృదయము అబ్బా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పలేదా? నాకు చేసిన సహాయం తెప్పరిల్ల చేశాడు. ఇది ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. ఇది ఇంపాసిబుల్, నా వల్ల కాదు. ఒక్కోసారి అపనమ్మకాన్ని కూడా కలిగి ఉన్నాం. ఒక్కోసారి అపనమ్మకాన్ని, బా నా దేవుడు కూడా సహాయం చేయలేడులే అని అసలు అందరి ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా విసిగిపోయి వదిలేసావు. ఆ సమయంలో దేవుడు నీ హృదయాన్ని తెప్పరిల్ల చేయలేదా? బయటకు వచ్చి ఎన్నిసార్లు ఏడ్చుంటావు థ్యాంక్ యూ లార్డ్ అని ఆలోచించు. తెప్పరిల్ల చేసే దేవుడు ఆయన. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు. నన్ను మర్చిపోయావు దేవా అన్నాడు. నేను మర్చిపోయావు ప్రభువా. ఇంట్లో చూస్తేనేమో నా కొడుకు అబ్షాలోము భయంకరమైన బాధ పెడుతున్నాడు, బయట చూస్తేనేమో శత్రువులు. ఒంటరిగా నిలబడ్డాను ప్రభా నీ పక్షాన. ఇలాంటి టైంలో నాకు సహాయం చేయి ప్రభా అన్నాడు. కొన్ని టైంలో అలసిపోయాడు. ఆ అలసిపోయిన దినాన కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తెప్పరిల్ల చేశాడు. దావీదు అందుకున్నాడు, నీ రక్షణ బట్టి నేను, నీ మహోపకారములను బట్టి నేను హర్షిస్తున్నాను, నా హృదయంలో హర్షిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ఇలాంటి కార్యం చేయలేదా? సంతోషపరచలేదా? మన జీవితంలో ఆయన ఆ సంతోషాన్ని తీసుకురాలేదా? ఆయన హృదయంలో మేలుతో తృప్తిపరచలేదా? 3 మనల్ని గుణపరచలేదా? 4 మనల్ని బలపరచలేదా? 5 మనల్ని సహాయం చేయలేదా? 6 తెప్పరిల్ల చేయలేదా? ఒంటరిగా ఐసీలో ఉంటే ఇది ఇంపాసిబుల్ చెప్పలేమండి అన్న టైంలో బ్రతికి బయటకు వస్తే ఆలోచించు. తెప్పరిల్లలేదా? నేను నిజంగా బతికానా అనిపించలేదా? తెప్పరిల్ల చేసిన దేవుడు మన జీవితాల్లో. లార్డ్, అందుని బట్టి నేను ఆరాధిస్తాను. దేవుడు మన హృదయంలోకి వచ్చి చేసిన గొప్ప కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. చివరిగా ఒక్కరు చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. చూడండి, కీర్తన మళ్ళీ 13వ కీర్తనలోకి వెళ్దాం. 5వ వచనము, 13వ కీర్తన 5వ వచనము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై. ఆ మాట చూడండి, నీ రక్షణ విషయమే. వీటన్నిటికంటే అద్భుతమైన 7వ అద్భుతమైన లక్ష్యం ఏంటో తెలుసా? నన్ను రక్షించుకున్నావు. నీ కృప ద్వారానే నన్ను రక్షించావు ప్రభువా. 7వది అద్భుతమైనది, రక్షణకర్త అయిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. ఆ రక్షణ బట్టి ఏం చేస్తాడంట? నీ రక్షణ విషయమై నా హృదయంలో హర్షించుచున్నది, నా హృదయము హర్షించుచున్నది. ఆ మాట కింద వచ్చిన చూడండి, యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించదను. దావీదు యొక్క జీవితంలో మహోపకార్యములు దేవుడు చేశాడంట. 7 రకాలైన మహోపకార్యాలు. 1 సంతోషపరిచినాడు, 2 తృప్తిపరిచినాడు, 3 గుణపరిచినాడు, 4 బలపరిచినాడు, 5 ఆయన సహాయం చేసినాడు, 6 తప్పరిల్ల చేసినాడు, 7వది రక్షణ ఇచ్చినాడు. ఈ మహోపకారాలను బట్టి దేవుడు, ఆ దావీదు నా హృదయం ఏం చేస్తుంది? హర్షిస్తుంది, ఆరాధిస్తుంది. నీకు చేయలేదా? నాకు చేయలేదా? మన హృదయము దేవుని ఎదుటికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుముగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. మోకరించండి, ఆరాధిద్దాం. అందరూ మోకరించండి. ఒక పురుషుడు
ఒక సహోదరి, ఒక సహోదరుడు ఆల్టర్నేట్గా ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం.